2025 డిసెంబర్ మాసంలో సింహరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ సింహరాశి వారికి ఈ మార్గశిర పుష్యమాసాల కలయికైనటువంటి ఈ డిసెంబర్ మాసం అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ధనుర్మాసం కానీ మార్గశిర మాసం కానీ మీరు నిరంతరం భగవంతుని ఆరాధనతో, భగవంతుని దర్శనాలతో, భగవంతునికి సంబంధించిన తీర్థయాత్రలతో కాలం గడిపి మనశ్శాంతిని, పుణ్యఫలాలని అందుకోవాల్సిన పరిస్థితి మీకు అవసరం అనిపిస్తుంది. ఈ డిసెంబర్ మాసంలో 2025 డిసెంబర్ మాసంలో సింహరాశి వారికి ప్రధానంగా పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ నెల 5 తర్వాత లాభభావం అనేటువంటి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు. గత 2-3 మాసాలుగా ఈ గురువు మీకు ప్రతికూలంగా సంచరించడం వల్ల, వ్యయంలో సంచరించడం వల్ల మీరు పడినటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత లభిస్తుంది. సంతానంతో అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి మీరు ఆనందంగా కాలం గడుపుతారు. అనుకోకుండా శుభవార్తలు కానీ, శుభ కార్యక్రమాల్లో కానీ పాల్గొంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఈ రకంగా గురువు మీకు డిసెంబర్ 5 నుంచి లాభములో మంచి ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి సింహరాశి వారికి ఉంది డిసెంబర్ మాసంలో. అయితే ఈ డిసెంబర్ మాసంలోనే సింహరాశి వారికి తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు చతుర్థ పంచమ భావాల్లో అనగా వృశ్చిక ధనుసు రాశుల్లో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి లాభాలు అందుకుంటారు. అలాగే కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడిపే పరిస్థితి మీకు ఈ డిసెంబర్ మాసంలో వస్తుందని చెప్పవచ్చు. మరి ఈ గురువు, దేవగురువు అయినటువంటి బృహస్పతి, రాక్షస గురువు అయినటువంటి శుక్రుడు తప్ప మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా సంచరిస్తున్నాయి సింహరాశి వారికి. ఈ ప్రతికూల గ్రహాలు అధికంగా ఉండేటువంటి కారణం చేత ఒక రకమైనటువంటి అశాంతిని, అసౌకర్యాలని సింహరాశి వారి ఈ మాసంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అనగా సింహరాశికి అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు చతుర్థ పంచమ భావాల్లో అనగా వృశ్చిక ధనుసు రాశుల్లో సంచరించేటప్పుడు కుటుంబంలో తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, ప్రభుత్వ కార్యక్రమాలు వాయిదా పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత పంచమ భావంలో ధనుసు రాశిలోనికి సూర్యుడు పోవడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆత్మీయులతో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. ఇక చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా, ఈ డిసెంబర్ మాసం అంతా కూడా చతుర్థ పంచమ భావాల్లో అనగా వృశ్చిక ధనుసు రాశుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. ఒక అశాంతికి గురయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భూముల నుంచి ఇబ్బందులు, వాహనాల నుంచి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. అలాగే కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత పంచమ భావంలోనికి ధనుసు రాశిలోనికి ఈ కుజుడు ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాదు. అలాగే సంతానంతో మనస్పర్ధలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, అలాగే భూముల నుంచి, వాహనాల నుంచి, రియల్ ఎస్టేట్ రంగం నుంచి, వ్యవసాయ రంగం నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ భావంలో తులారాశిలోని ఈ నెలంతా సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, స్థిరాస్తుల నుంచి ప్రతికూలతలు, రావాల్సిన ఆదాయం వాయిదా పడ్డం, రావాల్సిన లాభాలంతా కూడా ఖర్చులతో కూడిపోయి ఖర్చయిపోయి మీకు నష్టాలను మిగిల్చడం, ఆర్థికపరమైన సమస్యలు చుట్టుముట్టడం, బ్యాంకు లావాదేవీలు వాయిదా పడడం, రావాల్సిన ఆదాయం రాకపోగా మీరు కట్టాల్సినటువంటి డబ్బులు ఎవరికైతే ఇవ్వాలో వారికి కట్టలేక రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఈ కర్కాటక రాశి వారికి బుధగ్రహం వల్ల ఏర్పడుతుంది. అలాగే సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ భావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మీనరాశిలో శని సంచారం మీకు అంత మంచిది కాదు. ఇది అష్టమ భావమైంది. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. పనివారి సహకారం లేకపోవడం వల్ల మీరు కొన్ని పనులు చేసుకోలేక ఇబ్బంది పడతారు. అలాగే జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. వ్యాపార భాగస్వామితో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి తప్పదనిపిస్తుంది. అలాగే పోటీ ప్రపంచంలో కూడా వెనకడుగు వేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అవమానాలు ఈ శనిగ్రహం అష్టమంలో సంచరించడం వల్ల మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సప్తమ భావంలో కుంభరాశిలో రాహువు, జన్మరాశిలో సింహరాశిలో కేతువు, ఇది ప్రబల కాల సర్పదోషం
అనగా రాహుకేతు దోషంగా చెప్పుకోవచ్చు సింహరాశి వారికి. ఈ కారణం చేత ఈ జన్మరాశిలో వారికి కేతువు, సప్తమంలో కుంభరాశిలో రాహువు సంచారం అనేటువంటిది కాలసర్ప దోషాన్ని సూచిస్తుంది. మీరు ఎంత కష్టపడినా అనుకున్నటువంటి పనులు నిరాశను కలిగిస్తాయి. మీ నుంచి ఎదుటివారు ఎక్కువ ఆశిస్తారు, వారిని సంతృప్తిపరచలేకపోతారు, ఎదుటివారి అంచనాలను మీరు అందుకోలేకపోతారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో ఈ సింహరాశి వారు తప్పనిసరిగా ఎన్ని గ్రహాలకు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ 6 గ్రహాల యొక్క ప్రతికూలత నుంచి బయటపడడానికి నిరంతరం మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. మరి 2025 డిసెంబర్ మాసంలో సింహరాశి వారు నిర్వర్తించుకునేటువంటి పరిహారాలు కనుక మనం పరిశీలిస్తే, ఇందులో జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహువు, ఇది ప్రబల కాలసర్పదోషం. ఈ కాలసర్పదోషం నుంచి బయటపడ్డారంటే శ్రీ వాయులింగేశ్వర క్షేత్రమైనటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. అలాగే ఆలయంలో ఉండి దక్షిణామూర్తిని దర్శించండి. ఆలయంలో కొలువుదీరినటువంటి వాయులింగేశ్వర క్షేత్రం అనగా వాయులింగేశ్వరుడు అయినటువంటి శ్రీ కాళహస్తీశ్వర స్వామిని దర్శించి నమస్కరించుకోండి. అక్కడ అందుబాటులో ఉండి పార్వతీ అమ్మవారు, జ్ఞానప్రసూన్న అమ్మవారు కనుక అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు అందుకోండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంత దూరం వెళ్ళలేని వారు నిత్యం గణపతి ఆరాధన, నిత్యం గణేశాష్టకం చదువుకోవడం, ఉలవలను బాగా ఉడికించి గోవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సింహరాశిలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడవచ్చు. అలాగే సప్తమ భావం అయినటువంటి కుంభరాశిలో రాహు సంచరిస్తున్నాడు. అది సింహరాశి వారికి 7వ భావమైంది, ఇబ్బంది పెడుతోంది కనుక చాముండేశ్వర అమ్మవారిని కానీ కనకదుర్గాదేవిని కానీ దర్శించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఎర్రటి పండ్లను అమ్మవారికి నైవేద్య సమర్పణ చేసి ఆ పండ్లను 10 మంది పెద్దలకు కానీ పేదవారికి కానీ పసిపిల్లలకు కానీ ఆహారంగా దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. మరి అష్టమ శని దోషం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కనుక తప్పనిసరిగా మీరు తిరునల్లారు అనేటువంటి తమిళనాడులో ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క క్షేత్రానికి వెళ్ళి అక్కడ శనేశ్వర స్వామిని దర్శించండి. కోనేటిలో స్నానం ఆచరించండి. అంతటి దూరం వెళ్ళలేని వారు ప్రతి శనివారము ఈశ్వరుని గుడికి వెళ్ళి ఈశ్వరుని యొక్క శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించి బిల్వాష్టకం చదువుకోండి. ఇక తృతీయ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. అలాగే తులసి ఆకుల మాలను సమర్పణ చేయండి. ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయండి. పంచమంలో కుజ సంచారం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం మీకు శుభ ఫలితాలను అందిస్తుంది. అలాగే చతుర్థ పంచమ భావాల్లో రవి సంచారం ఉంది కనుక ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి సూర్యుడికి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. అలాగే గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేద బ్రాహ్మణులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి. ఈ రకంగా 2025 డిసెంబర్ మాసంలో ఈ సింహరాశి వారు ఈ సూర్యుడికి, కుజుడికి, బుధుడికి, శనికి, రాహుకేతులకి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలు పొంది సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.